ఇలా ఒకటి తీయండి సార్. కాకతీయ కొండవీటి రెడ్డిరాజు, ఒరిస్సా గజపతిరాజు, బహమని, మొఘల్, ఆసఫ్ సాహిబ్ చివరిగా బ్రిటిష్ వారు పరిపాలించారు. కోటకు ఎన్ని శతాబ్దాల చరిత్ర ఉన్నదో అంతే తక్కువ కాల వ్యవధితో అనేక యుద్ధాలను, రాజుల పరిపాలనను చవిచూసింది కొండపల్లి. 1420 కొండపల్లిని ఆక్రమించుకున్నారు. 1472 నాటికి రాజ్యం బహమనీ సుల్తానుల వశమైంది. 4 ఏళ్లకే గజపతి రాజులు మళ్లీ మీరు ఒక్కసారి నడుస్తారా? ఈరోజు ఎక్కడో వాళ్ళు వేసి పక్కకు వస్తారా? ప్లీజ్ ఒక్కసారి ఫస్ట్లో వెళ్ళండి. మీరు ఒకసారి దగ్గరికి వెళ్ళరా? దగ్గరికి వెళ్ళి సెకండ్ సారి ఫస్ట్లోకి వచ్చేస్తారా చెప్పండి. ఈ ఫస్ట్లోకి వచ్చేయండి. తర్వాత మనం సూక్ష్మ వ్యాయామాలు లేక వార్మప్ ఎక్సర్సైజ్ చేద్దాం. తలను ముందుకు వంచండి, మళ్ళీ తలను నిటారుగా పైకి లేపండి, తలను వెనుకకు వంచండి స్ట్రైట్ గా, మరొకసారి ముందుకి, మళ్ళీ నిటారుగా వెనుకకు, ముందుకు, నిటారుగా వెనుకకు వంచండి, ఎడమవైపు, మళ్ళీ స్ట్రైట్ గా కుడివైపు, స్ట్రైట్ గా ఎడమవైపు, మరొకసారి కుడివైపు, స్ట్రైట్ పైకి అరచేతులు బయట వైపు ఉండాలి. మరొకసారి దించండి, సైడ్ నుండి కిందకి తెచ్చుకోండి, సైడ్కి, మరొకసారి పైకి చాచండి, సైడ్ నుండి మళ్ళీ దించండి, చక్కగా పక్కకు తెచ్చుకొని కిందకి దించేసుకోండి. బ్యాలెన్స్ చేస్తూ నిలబడి మీ 2 చేతులను చక్కగా సైడ్ నుండి తెచ్చుకుని చక్కగా శిరస్సు పైన నమస్కార ముద్రలో ఉండాలి. మీ చూపు ముందుకు ఉండాలి. ఎంత వీలైతే అంతే చేయండి. ఫస్ట్ టైం చేసిన వారు బ్యాలెన్స్ రావట్లేదని ఇబ్బంది పడకండి, ఎంతకు వస్తే అంతవరకు చేయండి. దానిలో చేతులు రిలీజ్ చేస్తూ సైడ్ నుండి కిందకి దించుకొని కుడి కాలుని కిందకి దించి విశ్రాంతి. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం అందరం కూడా. చక్కగా రిలాక్స్. 2 చేతులను సైడ్ నుండి తీసుకొచ్చి శిరస్సు పైన నమస్కార ముద్రలో ఉంచి మీ చూపు ముందుకు ఉంచాలి. ఇది వృక్షాసనం. ఈ ఆసనం నాడీ మండల సమన్వయానికి ఎంతో ఉపయోగపడేటువంటి మంచి ఆసనం. చక్కగా 2 చేతులను సైడ్ గా కిందకి తీసుకొచ్చేసి చక్కగా ఎడమ కాలు కిందకి దించి నిటారుగా మీ స్థానంలో నుంచోండి. విశ్రాంతి ఉండాలి. వీలైనంత మీ వడాలను మూల స్థానాన్ని దగ్గరికి తెచ్చుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. అందరూ కళ్ళు మూసుకోండి. ఈ ఆసనం సెక్యూర్డ్ పోజ్ అంటే ఒక భద్రతను ఇస్తుంది శరీరానికి, దృఢత్వాన్ని, మనసుకు స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి ఆసనం. అందరూ కళ్ళు మూసుకొని ఈ ఆసన స్థితిని మీరు ఆస్వాదించండి. డీప్లీ ఇన్హేల్, close your eyes, exhale.
experience your present state. Inhale, exhale, inhale, exhale, exhale, inhale, exhale. Okay, relax. ఇప్పుడు మనం ఇదే స్థితిలో ఉండండి. నెక్స్ట్ మనం అర్ధ ఉష్ట్రాసనం చేస్తాం. అర్ధ ఉష్ట్రాసనం అంటే మోకాళ్ళ మీద జస్ట్ పైకి, అప్పర్ బాడీని పైకి లేపుతూ మీ చేతులను నడుముపై ఉంచి, ఇప్పుడు మనం వజ్రాసనం చేస్తాం. అందరు కూడా మీ మోకాళ్ళు నడుస్తూ మీ మడాలపై కూర్చోవాలి. బాగా మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. మీరు చేయగలిగినంతే చేయండి, లేకపోతే అదే స్థితిలో అలా కూర్చుని ఉండండి. చక్కగా వెన్నెంత నిటారుగా ఉండాలి. మీ చేతులు మీ చక్కగా మోకాళ్ళపై ఉంచుకోవాలి. చక్కగా తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఓవర్ స్ట్రెయిన్ అవ్వద్దు. వీలైనంత వెనుకకు వంచండి. ఇది ఛాతిని పైకి లేపి చక్కగా చేతులు రిలీజ్ చేసి అగైన్ కమ్ బ్యాక్ టు వజ్రాసనం. వజ్రాసనంలో విశ్రాంతి. ఇప్పుడు తర్వాత చాలా బాగా చేస్తారు. అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వడం చాలా చక్కగా చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వక్రాసనం చేస్తాము. నెక్స్ట్ మనం చేసే ఆసనం వక్రాసనం. ఎడమ కాలుని ఆపేయించండి. కుడి కాలుని నడిచి చక్కగా పాదాన్ని ఎడమ మోకాలు పక్కన ఉంచి, ఇప్పుడు కుడి చేతిని చక్కగా ఎడమ చేతిని రేస్ చేసి, ఎడమ చేతిని రేస్ చేసి ఎడమ చేతిని రేస్ చేస్తూ చక్కగా కుడివైపుగా కుడి మడానికి మీ కుడి చేయి వెనుకకు తల తిప్పి వెనుక చూసే ప్రయత్నం చేయాలి. ఎడమ చేతిలో అగైన్ విశ్రాంతి. మకరాసనంలో విశ్రాంతి. అరచేతులు ఒకదానిపైన ఒకటి, కాళ్ళు వెడంగా. ఓకే, మనం ఇప్పుడు శలభాసనం చేస్తాం. అందరూ కూడా మళ్ళీ కాళ్ళని దగ్గర తెచ్చుకోండి. మీ చేతులు అరచేతులు కింద వైపు కిందకు చక్కగా నేల కానించండి. కిందకి స్ట్రైట్ గా చాచుకుంటూ కిందకి మీ యొక్క థైస్ పక్కన నేల కానించి, ఇప్పుడు మీ రెండు కాళ్లను మోకాళ్ళు వంచకుండా వెనుక భాగాన్ని నడుము వరకు వీలైనంత వరకు పైకి లేపండి. థైస్ వరకు మోకాళ్ళు వంచకుండా ఒకదాని కాళ్ళు ఆనించి స్ట్రైట్ గా పైకి లేపే ప్రయత్నం చేయండి. తలను కూడా కొంచెం పైకి లేపండి. ఇది శలభాసనము. లోకస్ట్ పోస్, మిడత ఆకారంలో శరీరం ఉంటుంది. ఓకే, నిదానంగా కాళ్ళను దించండి. చక్క చేతులు మళ్ళీ కమ్ బ్యాక్ టు మకరాసనం. అరచేతులు ఒకదానిపైన ఒకటి. విశ్రాంతి. తలను వాల్చి కాళ్ళు వెడంగా. విశ్రాంతి, విశ్రాంతి. ఓకే, ఇప్పుడు అందరూ మీ స్థానాల్లోనే ఉంటూ వెల్లికలా తిరిగి పడుకోవాలి. అందరు చక్కగా మీ స్థానాల్లోనే వెనుకకు తిరిగి సుపైన్ పోస్చర్, వెలుకలు తిరిగి పడుకోవాలి. ఇప్పుడు మొదటగా మనం సేతుబంధాసనం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ యూ రిలాక్స్. ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో ప్రశాంతతను చేకూరుస్తుంది. అందరూ కళ్ళు మూసుకొని మీ యొక్క ఆసన స్థితిని అనుభవించండి. రిలాక్స్. Relax your body, relax your mind. విశ్రాంతి. సపోర్ట్తో మీ యొక్క మెడ, ఛాతీ, నాభి వరకు పైకి లేపే ప్రయత్నం చేయండి. మరొకసారి డీప్లీ ఇన్హేల్. మీ యొక్క అంతర్ ప్రపంచం అంతా నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. All of you deeply inhale.
ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రెషన్ స్టిమ్యులేట్ చేసి డయాబెటీస్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. నిదానంగా తలను ముందుకు తిప్పండి, ఎడమ చేయి ఎడమ వైపు తెచ్చుకోండి, కుడి చేయి కుడి వైపుకి, కుడి కాలు చాపండి. ఇదే ఆసనం ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం. అందరం కూడా చక్కగా ఎడమ పాదాన్ని కుడి మోకాల పక్కన ఆనించాలి. చక్కగా పాదం. ఇప్పుడు కుడి చేతితో కుడి. ఇప్పుడు మనం శశాంకాసనం చేస్తాము. ఈ ఆసనం చేసేటప్పుడు అందరూ కూడా మీ మోకాళ్ళను కొంచెం వెడల్గా వి షేప్ లో ఉంచి మీ అరచేతులను రెండు కాళ్ళ మధ్యలో నేలపండి కాళ్ళను. ఈ ఆసనం వల్ల మనకి రక్త ప్రసరణ, రివర్స్ రక్త ప్రసరణ, వీనస్ డ్రైనేజ్ బాగా జరుగుతుంది. అలాగే ఎవరికైతే వారికోస్ వీన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఒబెసిటీ, అలాగే పొట్ట నడుము భాగంలో పేరుకున్నటువంటి కొవ్వు కూడా కరగడానికి సహాయపడుతుంది. నిదానంగా కాళ్ళను కిందకి దించండి. అలాగే విశ్రాంతి, రిలాక్స్. ఇప్పుడు మనం పవన ముక్తాసనం చేస్తాం. అందరూ మీ కాళ్ళను మడుస్తూ, మోకాళ్ళు మడుస్తూ కాళ్ళని మీ పొట్ట మీదకి తెచ్చుకోండి. రెండు మోకాళ్ళు మడుస్తూ పొట్ట మీదకి తెచ్చుకుని రెండు చేతులతో రెండు కాళ్ళను చక్కగా లాక్ చేసి చక్కగా పొట్ట కాలాలన్నమాట. మీ యొక్క థై రీజన్ మీ పొట్టకు ఛాతికి ఆనించుకొని దగ్గరికి తెచ్చుకోండి. ఇది పవన ముక్తాసనం అంటారు. అందులో నిదానంగా తలను లేపి మీ యొక్క గడ్డంతో మోకాలు ఆనించే ప్రయత్నం చేయండి. బాగా మెడ నొప్పున్న వారు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి, ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. విండ్ రిలీజ్ పోస్చర్ మన కడుపులో ఉండేటువంటి చెడు వాతం కానీ ఫ్లాటులెన్స్ కానీ రిలీజ్ చేసి మన యొక్క డైజెషన్ ఇంప్రూవ్ చేసేటువంటి ఒక మంచి ఆసనం ఈ పవన ముక్తాసనం. చక్కగా చేతులు రిలీజ్ చేస్తూ కాళ్ళను చాపి విశ్రాంతి, రిలాక్స్. ఇప్పుడు శవాసనం, ఎవ్రీబడీస్ ఫేవరెట్ ఆసనం. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు కూడా ఒక ఆసనం చేసేటప్పుడు ఆ ఆసనం దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేసెస్లో కూడా ఒక్కొక్క రోజు యోగా నిర్వహిస్తూ ఒకవైపు యోగా గురించి అవగాహన కల్పిస్తూ ఇంకొక వైపు పర్యాటక ప్రాంతాల గురించి కూడా అవగాహన కల్పిస్తూ అక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా అక్కడ పర్యాటక స్థానం గురించి అందరూ తెలుసుకునేలాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు కొండపల్లి ఫోర్ట్ మీద కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్తో ఇచ్చిన ఏదైతే కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో దీన్ని ప్రతి ఒక్కరికి మనము టీచ్ చేస్తూ వాళ్ళందరూ యోగా పాటించేలాగా ప్రతి కార్యక్రమం చేపట్టాము. ఎన్జిఓ అసోసియేషన్స్, అట్లాగే ఇతర యోగా అసోసియేషన్స్, ఇట్లాగే అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చాలా చక్కగా పాల్గొన్నారు. సో ఇది ఒక మెసేజ్, ఇది ఒక సందేశం, ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ప్రతి ఒక్కరూ మన జిల్లాలో దాదాపు 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించుకోవాలి. అలాగే రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు. సో ఆ ఆదేశాలని మనము పాటిస్తూ మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ప్రతిరోజు యోగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. దాదాపుగా 5,000 మంది యోగా ట్రైనర్స్ని కూడా తయారు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ యోగాని ఎప్పటికప్పుడు నేర్పిస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలి. యోగాని మన జీవనంగా ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ఇది ఒక మార్గం. యోగా మన దేశ సంపద. మన దేశంలో పుట్టిన యోగా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో కంట్రీస్ పాటిస్తూ ఉన్నారు. అటువంటి యోగాన్ని మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని చక్కగా పెట్టుకుంటూ మన హెల్తీగా ఉంటూ మనం చేసే పనిని ప్రొడక్టివిటీ పెంచుకుంటూ విజన్ ఆంధ్ర 2047 సాధించడానికి తోడ్పడాలి. దీనికోసం ఈ యోగా ఆంధ్ర కూడా ఒక మొదటి అడుగుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకి విన్నపం ఏంటంటే మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయండి. మీ ఆడియన్స్కి కూడా చెప్పండి యోగా గురించి. యోగా అనేది ఎవరు ఋషిమునులు సాహసం తపస్సు చేసేవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు యోగా పాటించవచ్చు. కామన్ యోగా ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. దీన్ని పాటిస్తూ దయచేసి యోగాలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఈ యోగాంధ్రాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిద్దాము. అలాగే ఎన్టీఆర్ జిల్లాని యోగాలో నంబర్ 1గా నిలబడడానికి మీరందరూ సహకారం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అవేర్నెస్ క్యాంపెయిన్, యోగాంధ్ర అనేది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ఒకసారి అవేర్నెస్ వచ్చాక ప్రతి ఒక్కరు యోగా గురించి తెలుసుకున్నాక, యోగా బెనిఫిట్స్ గురించి వాళ్ళకి అవగాహన వచ్చిన తర్వాత కంపల్సరీగా ప్రతి ఒక్కరు ప్రతి ఆఫీసెస్లో, ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి పార్క్లో, గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ యోగాని ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ప్రతి ఒక్కరు సిటిజన్స్ హెల్తీగా ఉండాలి, వాళ్ళు ఫిట్నెస్గా రావాలి వాళ్ళకి. అట్లాగే ఏదైతే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయో, షుగరు, బీపీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డిప్రెషన్, మూడ్ స్వింగ్, ఇవన్నిటికీ రామబాణం యోగా లాంటిది. కాబట్టి యోగాని పాటిస్తే మనం మందులు తీసుకునే అవసరం ఉండదు, హాస్పిటల్ దగ్గరికి చక్కెర కొట్టాల్సిన అవసరం ఉండదు, మనం ప్రశాంతంగా ఉండొచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు, మంచి మంచి ఆలోచనలు వస్తాయి, ఆలోచన వల్ల అభివృద్ధి అవుతుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రాక్టీస్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్, దానికోసం అందరూ ముందుకు రావాలి. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 1 మాసం పాటు
యోగా అవేర్నెస్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం ఆధ్వర్యంలో మరి గత 20 రోజులుగా ఇంకొక 21వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి కిల్లా టూరిస్ట్ హబ్గా పేరు పొందిన కొండపల్లి కిల్లాలో ఇవాళ యోగా అందర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అధికారులు, ఎన్జిఓలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దీనికి అటెండ్ అవడం అనేది జరిగింది. పర్యావరణాన్ని, యోగాని మిళితం చేయటం, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని పని విధానంలోనే ఉండిపోవటం, స్ట్రెస్లో ఉండిపోవటం, లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ రావటం, వీటన్నిటినీ అధిగమించడానికి సమయాన్ని మన కోసం మనం కేటాయించుకోకపోవటం, వీటన్నిటికీ దివ్య ఔషధం యోగా. ఇంటర్నల్ ఆర్గాన్స్కి, ఎక్స్టర్నల్ అన్నిటికీ పనికొచ్చే యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ముఖ్యంగా ఉద్యోగులు అందరూ కూడా తమ దైనందిన జీవితంలో భాగం చేయాలని 21 జూన్ ఏదైతే అంతర్జాతీయ యోగా ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా జయప్రదం చేయాలని, మునుముందు కూడా దీనిని 21వ తారీఖుకే పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో భాగం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం పెంచుకోవాలని కోరుకుంటున్నాను.